నమస్తే, వెల్కమ్ టు దిశా టీవీ. ప్రస్తుతం అయితే మనం సీఎం ఇంటి ముందు అయితే ఉన్నాము. ఇక్కడ గురుకుల వాళ్ళు అయితే నిరసన తెలుపుతున్నారు. మరి వాళ్ళు ఎందుకు నిరసన తెలుపుతున్నారో వారిని అడిగి తెలుసుకుందాము. ప్రభుత్వం మారింది కదా, అయినా కూడా నిరుద్యోగులు ఇలా రోడ్ల మీదనే తిరుగుతున్నారు కదా, దానిపై మీ స్పందన? ప్రభుత్వం మారినాక మా ప్రాబ్లమ్స్ తీరుతాయి అనుకున్నామండి. కానీ ఎలాంటి ఏడేసిన గొంగడ అలాగే ఉంది. మాకు కంపల్సరీ డౌన్ మెరిట్ లిస్ట్ ఆపరేట్ చేయాలని మేము గత 5 నెలలుగా తిరుగుతూనే ఉన్నాము. సీఎం ఇంటికి, ప్రజా దర్బార్కి, తర్వాత ఎమ్మెల్సీ వాళ్ళ ఇంటికి, ఎమ్మెల్యేల దగ్గరికి, అందరి దగ్గరికి తిరుగుతున్నాము. ఏ ఒక్కరు కూడా మాకు వెబ్ నోట్ ఇప్పించట్లేరు, హామీ ఇవ్వట్లేరు. జరుగుతుంది అంటున్నారు. కోర్టు ఆర్డర్ కూడా వచ్చినాయి. మాకు డిఎల్, జేఎల్, పీజీటీ, టీజీటీ ఫిల్ చేస్తే కంపల్సరీ 3,000 నుంచి 4,000 ఫ్యామిలీస్కి న్యాయం జరుగుతుందనే కోరికతోటి డౌన్ మెరిట్ లిస్ట్ ఆపరేట్ చేయండి, 1:2లో ఉన్న అభ్యర్థులు న్యాయం జరుగుతుందని తిరుగుతున్నాము. మేము 2 సంవత్సరాల నుంచి జాబ్లు వదిలేసుకొని చదువుతున్నాము. ఇప్పుడు మళ్ళీ కొత్త జాబ్లకు చదవలేని పరిస్థితి, ఇంట్లో వాళ్ళు కోఆపరేట్ చేయలేని పరిస్థితి, పిల్లలు హెల్ప్ చేయలేరు. ఎందుకంటే వాళ్ళు స్కూల్కి వెళ్తున్నారు. వాళ్ళకు మేము ఇప్పుడు హెల్ప్ చేసే పరిస్థితుల్లో వాళ్ళు మాకు చేయమంటే ఏ విధంగా చేస్తారు? మాకు వచ్చే జాబ్లు మాకు ఇప్పించండి. ఇప్పుడు కొత్తగా మీరు నోటిఫికేషన్ ఇచ్చే బదులు ఆల్రెడీ వచ్చింది ఇస్తే, ఏజ్ బార్ అయిన వాళ్ళు ఉంటారు, ఇంట్రెస్ట్ లేని వాళ్ళు ఉంటారు, ఆల్రెడీ ఎకనామికల్గా బ్యాక్ అయిన వాళ్ళు ఉంటారు. అన్నారు కదా మెల్లిమెల్లిగా అన్ని పనులు చేస్తామని. మెల్లిగా చేస్తారంటే ఆల్రెడీ 1:1 వాళ్ళకి వెరిఫికేషన్ జరుగుతూ ఉంది. జూలై 1st వీక్లో వాళ్ళకి అపాయింట్మెంట్ లెటర్స్ ఇస్తారు, జాయినింగ్ లెటర్స్ ఇస్తారు. మిగతా పోస్టులన్నీ బ్యాక్లాగ్ అయిపోతాయి. దానికన్నా ముందే వాళ్ళదే డౌన్ మెరిట్ లిస్ట్ ఆపరేట్ చేస్తే వాళ్ళని డిఎల్ నుంచి పిలిస్తే బాగుంటుంది. వాళ్ళని కూడా మళ్ళీ పీజీటీ నుంచి, టీజీటీ నుంచే పిలుస్తున్నారు. అలా పిలవడం వల్ల మళ్ళీ బ్యాక్లాగ్ అయిపోతుంది. వాళ్ళు ఒక్కసారి జాయిన్ అయ్యి సైన్ పెట్టారు అంటే ఆ పోస్ట్ బ్యాక్లాగ్ అయిపోతుంది. అలా కాకముందే వాళ్ళకి జరగండి, వెరిఫికేషన్ జరిపించండి. కానీ పై పోస్ట్ నుంచి కింది పోస్టుకు వెరిఫికేషన్ జరిపించి ఒక్క పోస్టు మాత్రమే జాయినింగ్ లెటర్ ఇవ్వండి అనేది మేము కోరుకుంటున్నాం. అలా ఇచ్చి నెక్స్ట్ మాకు ఇవ్వండి, డౌన్ మెరిట్ లిస్ట్ 1:2లో ఉన్న వాళ్ళకు ఇవ్వండి అనేది మా ప్రధానమైన డిమాండ్ అండి. ఇప్పుడు వాళ్ళు ఇష్టం ఉన్నట్టు వాళ్ళకు 2 ఆర్డర్లు 3 ఆర్డర్లు ఇచ్చినాక వాళ్ళు ఒకసారి సైన్ పెట్టినాక అది బ్యాక్లాగ్ అయిపోతుంది. వాళ్ళు సైన్ పెట్టక ముందే డౌన్ మెరిట్ లిస్ట్ ఆపరేట్ చేయాలని మేము కోరుకుంటున్నాం. ఇప్పటికి మీరు ఎన్నిసార్లు వచ్చారు ఇక్కడికి? అది లెక్కలేనన్ని సార్లు వచ్చినామండి. అంటే లెక్కలేదు దానికి. మరి ఇప్పటికీ ప్రభుత్వం స్పందించట్లేదు కదా మరి? అంటే 2,000 నుంచి 3,000, 4,000 పోస్టులు బ్యాక్లాగ్ అయితే కొత్త నోటిఫికేషన్ ఇవ్వచ్చు. వాళ్ళు అనుకున్న 2 లక్షల ఉద్యోగాల్లో ఇది ఒక 2,000 యాడ్ అవుతాయి అనుకుంటున్నారు. కానీ మీ ప్రభుత్వంలో ఇచ్చిన నోటిఫికేషన్ కాకుండా కూడా మీ ప్రభుత్వ హయాంలో మేము జాబులు తీసుకుంటే మిమ్మల్ని అనుకుంటాము. వేరే ప్రభుత్వాన్ని వాళ్ళు సరిగా చేయట్లేరు కాబట్టి మేము ఎంచుకున్నాము. అలాంటప్పుడు మీరే ఇచ్చిందే మేము ఫీల్ అవుతాం, కానీ వేరే ప్రభుత్వానికి మేము ఎందుకు ఫేవర్గా ఉంటాము? కాబట్టి మీరు అలాంటి ఆలోచన లేకుండా ప్రతి ఒక్కరికి 1:2లో ఉన్న గురుకుల అభ్యర్థులకు న్యాయం చేయాలని మేము ఇక్కడ సీఎం గారిని కోరుకుంటాము. ఎక్కడికి వెళ్ళినా కానీ గవర్నమెంట్ స్పందిస్తే మాత్రం మేము ముందుకు వెళ్తాము. గవర్నమెంట్ స్పందించండి, మేము ఇలాంటి డెసిషన్స్ తీసుకోలేమని ట్రిబుల్ సైదులు సార్ అయినా, మల్లయ్యభట్టు సార్ అయినా, ఆయేషా మేడం అయినా ఎవరైనా కూడా గవర్నమెంట్ ఒక మాట చెప్పాలి అంటారు. గవర్నమెంట్ చెప్పే వరకు వాళ్ళు ఎలాంటి ముందుకు వెళ్ళలేకపోతున్నారు. కాబట్టి సీఎం గారు తొందరగా స్పందించాలి. చిన్న చిన్న విషయాలలో సీఎం స్పందిస్తున్నప్పుడు మాకు ఇంత పెద్ద ఇష్యూ 3 నుంచి 4,000 మంది ఫ్యామిలీల ఇష్యూ ఎందుకు అర్థం కావట్లేరు అంటే వాళ్ళు వాంటెడ్లీ చేస్తున్నారు కాబట్టి వాళ్ళకి అర్థం కావట్లేదు. అది తెలియక కాదు, తెలిసి చేసే వాళ్ళకి మనం ఏం చెప్పలేము. మాకు మాత్రం డౌన్ మెరిట్ లిస్ట్ ఆపరేట్ చేసి ఇండివిజువల్ పోస్టులు ఇప్పించే వరకు మా ఈ యొక్క నిరసన వ్యక్తం చేస్తూనే ఉంటాము. ఇప్పించాలని కోరుకుంటున్నాం మేము. డౌన్ మెరిట్ లిస్ట్ వెంటనే, డౌన్ మెరిట్ లిస్ట్ బ్యాక్లాగ్స్ లేకుండా పోస్టులు వెంటనే, బ్యాక్లాగ్స్ లేకుండా పోస్ట్ న్యాయం చేయాలి, న్యాయం చేయాలి, న్యాయం చేయాలి, న్యాయం చేయాలి. గురుకులాలో బ్యాక్లాగ్స్ లేకుండా పోస్టులు వెంటనే, గురుకులాలో పోస్టులను వెంటనే, గురుకులాలో బ్యాక్లాగ్స్ లేకుండా పోస్టులను వెంటనే. స్పందించాలి, 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 స్పందించాలి. ప్రభుత్వం వెంటనే గురుకుల అభ్యర్థులకు న్యాయం.